ప్రసాద్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, జెడ్పీహెచ్ స్కూల్ పి కోటకొండ. ఈ రోజు ఈ క్లాస్ లో మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ లోనే అతి ముఖ్యమైన చాప్టర్స్ వెయిటేజ్ ఆఫ్ క్వశ్చన్ టైప్ చూస్తున్నాం. 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ 8 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. మరి అవుట్ ఆఫ్ ఆల్ దీస్ క్వశ్చన్స్ ఎక్కువ మార్క్స్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి మనకు? 40% ఆఫ్ ద మార్క్స్ ఆర్ బేస్డ్ ఆన్ 8 మార్క్స్ క్వశ్చన్స్ విచ్ ఆర్ వెరీ వెరీ ఈజీ ఫర్ అస్. చాలా ఈజీగా సాల్వ్ చేయగలిగే ఈ చాప్టర్స్ లో నుండి మనం ఈ రోజు క్లాస్ చెప్పుకోబోతున్నాం. మరి 8 మార్క్స్ క్వశ్చన్స్ అనగానే చాలా కష్టమేమో అని ఫీల్ అవుతుంటాం. నాట్ ఎట్ ఆల్ డిఫికల్ట్. చాలా ఈజీగా మనం ఈ 8 మార్క్స్ క్వశ్చన్స్ ను సాల్వ్ చేయవచ్చు. మరి ఈ 8 మార్క్స్ క్వశ్చన్ ను సాల్వ్ చేయడం ఎలా సార్? మనం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ లోకి ఎంటర్ అవ్వగానే మనకు పేపర్ ఇచ్చిన వెంటనే ఎగ్జాక్ట్ గా మనం ఏం చూస్తామంటే 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏమున్నాయి అబ్జర్వ్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే 8 మార్క్స్ క్వశ్చన్స్ చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నాయి మన స్కోరింగ్ కానీ మన పాస్ మార్క్స్ కూడా. ఎలాగంటే 8 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతాయి మనకు అంటే 29th క్వశ్చన్ నుండి స్టార్ట్ అవుతాయి. అంటే 29th క్వశ్చన్ నుండి 33 క్వశ్చన్ వరకు 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఇక్కడ ఉంటే మనకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ 8 మార్క్స్ క్వశ్చన్స్ లో మనకు ఇంటర్నల్ చాయిస్ ఉంది. ఇంటర్నల్ చాయిస్ అంటే ఏంటి సార్? ఇంటర్నల్ చాయిస్ మీన్స్ అక్కడ 2 చాప్టర్స్ నుండి క్వశ్చన్ ఉంటుంది, నువ్వు ఏదో ఒక క్వశ్చన్ సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మరి ఆ 2 చాప్టర్లో కూడా ఒకటి ఈజీగా ఉండబోతుంది ప్రాబ్లం, ఇంకోటి డిఫికల్ట్ గా అంటే కొంచెం హైయర్ ఆర్డర్ థింకింగ్ క్వశ్చన్ ఉండబోతున్నాయి. మరి ఎస్పెషల్లీ 29th క్వశ్చన్ కి వచ్చేసినట్లయితే వెరీ ఫస్ట్ క్వశ్చన్ ఇన్ 8 మార్క్స్ క్వశ్చన్, దట్ ఈస్ 29th క్వశ్చన్ రియల్ నంబర్స్ నుండి రావడం జరుగుతుంది. మనం రియల్ నంబర్స్ అనగానే వెరీ ఫస్ట్ చాప్టర్ ఇన్ అవర్ 10th క్లాస్ సిలబస్. ఫస్ట్ చాప్టర్ ని చాలా ఎక్కువ సార్లు కూడా ప్రాక్టీస్ చేసాం మనం. మరి రియల్ నంబర్స్ తీసుకున్నట్లయితే ఏ క్వశ్చన్ మన అందరికీ తెలుసు. అంటే ఇక్కడ నుండి ఏ క్వశ్చన్ వస్తుంది అనేది చాలా వరకు మనం గెస్ చేయగలుగుతున్నాం, ఎక్స్పెక్ట్ చేయగలుగుతున్నాం. క్వశ్చన్ ఏంటి కాదు, ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయడం. అంటే ఇచ్చిన సంఖ్యను కరణీయ సంఖ్య అని ప్రూవ్ చేయడం. దీనికి ఆల్టర్నేటివ్ గా ఏ చాప్టర్ నుండి ఉంది సార్ అంటే ట్రయాంగిల్స్ అనే చాప్టర్ నుండి వస్తుంది. మరి ఈ రెండిట్లో 90% ఆఫ్ ద స్టూడెంట్స్, ఇంకా చెప్పాలంటే 95% ఆఫ్ ద స్టూడెంట్స్ మనకు రియల్ నంబర్స్ నుండే సాల్వ్ చేయడం జరుగుతుంది, విచ్ ఇస్ వెరీ వెరీ ఈజీ ఫర్ అస్. మరి ఈ రియల్ నంబర్స్ చాప్టర్ లో ఏమున్నాయి సార్ మనకు అనగానే ఈ రియల్ నంబర్స్ చాప్టర్ మనకు చాయిస్ చూసేసినట్లయితే ట్రయాంగిల్స్ ఉంది. మరి రియల్ నంబర్స్ కానీ ట్రయాంగిల్స్ కానీ ఏదైనా అటెంప్ట్ చేయవచ్చు. బట్ మనం ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేస్తామో మనందరికీ తెలుసు, రియల్ నంబర్స్ లో చాలా ఈజీగా ఉంటుంది సార్, కాబట్టి వీ కెన్ రైట్ ఇట్ వెరీ ఈజీలీ. మరి రియల్ నంబర్స్ లో ఎలాంటి క్వశ్చన్ కూడా నేను చెప్తాను సార్ అని చాలా మంది అంటూనే ఉంటారు. మరి ఎలాంటి క్వశ్చన్ వస్తుందో రియల్ నంబర్స్ లో మనందరికీ తెలుసు. ప్రూవ్ దట్ √2 ఈజ్ అన్ ఇర్రేషనల్, prove that √3 is an irrational, √5 is an irrational, √7 is an irrational. ఇలా ఇర్రేషనల్ ప్రూవ్ చేసే కొన్ని క్వశ్చన్స్. ఇక సెకండ్ టైప్ తీసుకున్నట్లయితే prove that 2 + √3 is an irrational, అంటే మిక్సింగ్ ఆఫ్ ఎ రేషనల్ నంబర్ అండ్ అన్ ఇర్రేషనల్ నంబర్ ను, అది కూడా మనం ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 2 టైప్స్ లో నుండి ఏదో ఒక క్వశ్చన్ మనకు గ్యారంటీగా 29th క్వశ్చన్ గా 8 మార్క్స్ గా రాబోతుంది చిల్డ్రన్. సో let us be very careful about 29th question. Very easy question and also easy to get 8 marks in public examinations. So చాలా ఈజీగా మనము 8 మార్క్స్ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉండే చాప్టర్ ఏంటి అంటే రియల్ నంబర్స్. మరి ఈ రియల్ నంబర్స్ లో మనం ఏమేమి గుర్తుంచుకోవాలి కాన్సెప్ట్స్
అంటే 8 మార్క్స్ క్వశ్చన్ ను ప్రూవ్ చేయాలంటే మనకు కొన్ని కాన్సెప్ట్ ఐడియా ఉంటే సరిపోతుంది. అందులో ప్రైమ్ నెంబర్స్, సో టేబుల్స్, స్క్వేర్స్, మల్టిప్లికేషన్, డివిజన్, సో ఇలాంటివి గుర్తుంచుకున్నట్లయితే మనకు 8 మార్క్స్ క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఇందులో క్వశ్చన్ టైప్ ఎలా ఉంటుంది సార్? 29th క్వశ్చన్ ఏ ఎలా ఉండబోతుంది? Prove that 2 plus 5 root 3 is an irrational. Prove that root 5 is an irrational. Prove that 2 minus 3 root 5 is an irrational. Prove that 7 root 5 is an irrational. So ఇలా irrational అని ప్రూవ్ చేయడమే 29A క్వశ్చన్. మరి ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయడానికి మనం చాలా ప్రాబ్లమ్స్ ఇప్పటిదాకా చూస్తూనే ఉన్నాం. చాలా సార్లు ప్రాక్టీస్ కూడా చేసాం ఎగ్జామినేషన్స్. మరి ఇందులో ఒక ఎగ్జాంపుల్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మన మ్యాథ్స్ మెటీరియల్ లో కూడా చాలా చోట్ల మనం చాలా సార్లు చూసే ఉంటాం ఈ క్వశ్చన్ ను. వెరీ ఫస్ట్ క్వశ్చన్, ప్రూవ్ దట్ రూట్ 2 ఈజ్ అన్ ఇర్రేషనల్. రూట్ 2 ను ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలా? ఇది ప్రూవ్ చేయాలంటే మనకు కొన్ని కాన్సెప్ట్స్ ఐడియా ఉండాలి. ఏంటా కొన్ని కాన్సెప్ట్స్ ఒక్కసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్, వాట్ ఈజ్ రేషనల్ నంబర్? అసలు రేషనల్ నంబర్ అంటే ఏంటి? నాకు చాలా బాగా తెలుసు. రేషనల్ నంబర్ అంటే విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a by b where b not equals to 0 and a, b are integers అనేది బాగా తెలుసు. సో ఈ కండిషన్స్ ను పక్కన పెడితే రేషనల్ నంబర్ అంటే ఏ ఫామ్ లో ఉంటుంది? మనకు a by b ఫామ్ లో ఉంటే దాన్నే మనం రేషనల్ నంబర్ అంటున్నాం. మరి వాట్ ఈస్ అన్ ఇర్రేషనల్ సార్? ఎస్, ఇర్రేషనల్ అంటే ఏంటి? రేషనల్ కి ఆపోజిటే ఇర్రేషనల్. ఇది ఏ ఫామ్ లో ఉంటుందని చెప్పాము ఇప్పుడే, a by b ఫామ్ లో ఉంటుందని చెప్పాం. Irrational number means a number which is not in the form of a by b. a by b form లో లేకపోతే దాన్నే irrational number అంటాం. రేషనల్ ఆపోజిట్ irrational. ఈ రెండు నంబర్స్ ను కలిపే మనం ఏమంటున్నామంటే రియల్ నంబర్స్ అనబోదు. సో ఈ రెండు నంబర్స్ కలిపి మనం ఏమంటాం? రియల్ నంబర్స్ అంటాం. సో ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? ఇర్రేషనల్ నంబర్ అని ప్రూవ్ చేయాలి. ఇర్రేషనల్ అంటే ఏ బై బి ఫామ్ లో లేకపోతే ఇర్రేషనల్ అంటాం. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే a number which is not rational is called irrational. అంటే రేషనల్ అయితే ఇర్రేషనల్ కాదు, ఇర్రేషనల్ అయితే రేషనల్ కాదు, బోత్ ఆర్ ఆపోజిట్. ఈ రెండింటిని కలిపి రియల్ నంబర్స్ అంటాం. ఇది ఒక కాన్సెప్ట్ మనకు ఐడియా ఉండాలి. సెకండ్ ఏంటి అంటే, ఇఫ్ ఏ నంబర్ p డివైడ్స్ a స్క్వేర్, ఒక నంబర్ ప్రైమ్ నంబర్ అనేది a స్క్వేర్ ని డివైడ్ చేసిందంటే దట్ ఇంప్లైస్ p డివైడ్స్ a ఆల్సో. ఏ స్క్వేర్ ను డివైడ్ చేసిందంటే అది ఏ ను కూడా డివైడ్ చేస్తుంది అనే కాన్సెప్ట్ కూడా గుర్తుంచుకోవాలి. ఇంకొక చిన్న కాన్సెప్ట్, ఏ బి ఆర్ కో ప్రైమ్స్ అంటుంటాం. కో ప్రైమ్స్ అంటే అర్థం ఏంటి అంటే దానికి కామన్ ఫ్యాక్టర్ ఉండదు. దే హ్యావ్ నో కామన్ ఫ్యాక్టర్ అదర్ దాన్ 1. 1 తప్ప వేరే కామన్ ఫ్యాక్టర్ లేకపోతే వాటిని ఏమంటారు అంటే కో ప్రైమ్స్ అంటున్నారు. సార్ మాకు ఈ విషయం అంతా ఎందుకు చెప్తున్నావు సార్ అని మీకు డౌట్ వచ్చి ఉంటుంది. ఈ 3 కాన్సెప్ట్స్ మనం ఇప్పుడు ఇర్రేషనల్ అని ప్రూవ్ చేసే దాంట్లో యూజ్ చేస్తూ ఉంటాం. ఎలా సార్? లెట్ us డిస్కస్ అబౌట్ వన్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడే చెప్పుకున్నాం రూట్ 2 ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలా. ఇది ప్రూవ్ చేయడానికి మనం ఇండైరెక్ట్ మెథడ్ ఆఫ్ ప్రూఫ్ అనేది యూజ్ చేస్తాం. ఏంటా ఇండైరెక్ట్ మెథడ్ ఆఫ్ ప్రూఫ్ అంటే మనం రూట్ 2 ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. దానికి ఆపోజిట్ గా ఇర్రేషనల్ కి ఆపోజిట్ ఇప్పుడే చెప్పుకున్నాం రేషనల్ కదా. మరి ఈ రూట్ 2 ని రేషనల్ నంబర్ అనుకుందాం, అంటే అకరణీయ సంఖ్య అనుకుందాం. ఇర్రేషనల్ అంటే కరణీయ సంఖ్య, రేషనల్ అంటే అకరణీయ సంఖ్య. సో రూట్ 2 ని రేషనల్ నంబర్ అని అనుకున్నాం ఫస్ట్ ఇర్రేషనల్ ప్రూవ్ చేయడం కోసం. ఇంతకు ముందే చెప్పుకున్నాం రేషనల్ నెంబర్ అయిపోయిందంటే ఆటోమేటిక్ గా వీ కెన్ రైట్ ఇట్ యాజ్ a by b. అంటే ఫ్రాక్షన్ ఫామ్ లో రాయొచ్చు. సో a by b వేర్ a, b ఆర్ కో ప్రైమ్స్. చూడండి ఇక్కడ మనం కో ప్రైమ్స్ అని కూడా యూజ్ చేస్తున్నాం. కో ప్రైమ్స్ అంటే దే హ్యావ్ నో కామన్ ఫ్యాక్టర్ అదర్ దాన్ 1. అవి రెండు ఏ టేబుల్ తో కూడా డివైడ్ అవ్వవు దాని అర్థం. అందుకోసమే కో ప్రైమ్స్ అని రాసాం. అది చాలా ఇంపార్టెంట్ ఈ ప్రూఫ్ లో. మరి బై క్రాస్ మల్టిప్లికేషన్ వి గెట్
root 2b is equals to a. Squaring on both sides, we get root b whole square is equals to a square. So square root will gets cancelled, 2 మిగులుతుంది, b కు స్క్వేర్ అప్లై చేస్తాం, 2b square is equals to a square. So let it be equation 1. Here 2 divides a square. 2 అనేది a square ని డివైడ్ చేస్తుంది. సో ఇంతకుముందే చెప్పుకున్నాం, ఒక ప్రైమ్ నెంబర్ ఏ స్క్వేర్ ని డివైడ్ చేసిందంటే అది a ని కూడా డివైడ్ చేస్తుంది. సో హియర్ 2 divides a square, that implies it also divides a also. ఇక్కడ a ను 2 అనే నెంబర్ డివైడ్ చేసింది కాబట్టి a can be written as multiplication of 2 with other number. అంటే we can write it as a is equals to 2k అని కూడా రాయొచ్చు. 2 డివైడ్ చేసింది కాబట్టి we can write it as 2k. Again squaring on both sides. ఆల్రెడీ మనం 2b square is equals to a square అని రాసాం కాబట్టి ఇక్కడ a బదులు ఎంత తీసుకున్నాం, మనం 2k తీసుకున్నాం. దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే 2b square is equals to 4k square వచ్చింది. సో b square is equals to 2 1s 2 2s క్యాన్సిల్ చేసాం. సో b square is equals to 2k square వచ్చింది. Here also 2 divides b square. It also divides b. ఇక్కడ చూడండి 2 divides a square, 2 divides a అని వచ్చింది. ఇక్కడ 2 divides b square and it also divides b అని వచ్చింది. ఇక్కడ ఈ రెండు కేసెస్ లో both a and b have 2 as common factor. రెండింటిని 2 అనే నెంబర్ డివైడ్ చేసింది, which is a contradiction. ఎందుకంటే కోప్రైమ్స్ అనగానే ఆ రెండు సేమ్ నంబర్ డివైడ్ చేయకూడదు అదర్ దాన్ 1 తప్ప అనుకున్నాం. కానీ 1 కాకుండా 2 అనే నెంబర్ కూడా డివైడ్ చేసింది. మరి ఎందుకు చేసింది అంటే హియర్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. మనం తీసుకున్నది తప్పు. ఏం అజంప్ చేసాం మనం? రూట్ 2 ఈజ్ ఏ రేషనల్ నంబర్ అని అజ్యూమ్ చేసాం. సో ఈ అజంప్షన్ రాంగ్ కాబట్టి అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. రూట్ 2 రేషనల్ నంబర్ అనేది రాంగ్. రేషనల్ నంబర్ కాదు అంటే ఆటోమేటిక్ గా ఏమవుతుంది? ఇర్రేషనల్ నంబర్ అవుతుంది. సో ఈ విధంగా రేషనల్ నంబర్ అనుకొని కాంట్రడిక్షన్ తీసుకొచ్చేసి దాన్ని ఇర్రేషనల్ నంబర్ గా ప్రూవ్ చేస్తున్నాం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. 29 క్వశ్చన్స్ లో మనకు ఎక్స్పెక్టెడ్ లో ఈ క్వశ్చన్ కూడా ఒకటి. అయితే ఇక్కడ ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే మనకు రూట్ 2 ఒక్కటి నేర్చుకుంటే, రూట్ 2 ఇర్రేషనల్ ప్రూవ్ చేసేది ఒక్కటి నేర్చుకుంటే రూట్ 3 ఈజీగా చేయొచ్చు. చూడండి రూట్ 3 కూడా సేమ్ స్టెప్స్. రూట్ 3 ఈక్వల్స్ టు a బై b అనుకుంటాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. 3 divides a square, it also divides a. 3 divides a square కాబట్టి a is equals to 3k. Again first equation 3b square is equals to a square. Already a అంటే 3k అనుకున్నాం. మళ్ళీ సేమ్ 3 divides both a and b, which is a contradiction. Our assumption is wrong. Root 3 is an irrational. So root 2 చేస్తే root 3 చేసేయచ్చు, అలాగే root 5 చేసేయచ్చు, root 7 కూడా చేసేయచ్చు. సో ఈ 4 జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే మనకు 8 మార్క్స్ క్వశ్చన్ మిస్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సరే రూట్ 2 నేర్చుకున్నాం సార్, రూట్ 3 వచ్చేసింది, రూట్ 5 వచ్చేసింది, రూట్ 7 కూడా ప్రాక్టీస్ చేసేసాం. ఇవే వస్తాయా, ఇంకా వేరే టైప్ రావా అంటే నో, ఇంకా కూడా వేరే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంది. మిక్స్డ్ సర్డ్ ఆర్ మిక్స్డ్ ఇర్రేషనల్ నంబర్, ఏ రేషనల్ నంబర్ మిక్స్డ్ విత్ అన్ ఇర్రేషనల్ నంబర్ అనే క్వశ్చన్స్ ఉన్నాయి. మరి వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఆ క్వశ్చన్స్ ఏంటంటే ఇక్కడ చూడండి. షో దట్ 3 plus 2 root 5 is an irrational. 3 plus 2 root 5 is an irrational ప్రూవ్ చేయమన్నా. ఇంతవరకు మనం ఏం చేసామంటే రూట్ 5 ఇర్రేషనల్ లాంటి క్వశ్చనే చూసాం. మరి 3 plus 2 root 5 ఎలాగంటే ఇది ఇంకా ఈజీ. రూట్ 5 కన్నా, రూట్ 3 కన్నా, రూట్ 2 కన్నా ఇంకా ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్. సో సింగిల్ సర్డ్ సింగిల్ ఇర్రేషనల్ నంబర్ అయినా అయిపోవచ్చు, ఆర్ మిక్స్డ్ ఇర్రేషనల్ నంబర్ అయినా అయిపోవచ్చు. సో ఇలాంటిది ఇచ్చినప్పుడు ఎలా చేయాలి సార్? మనం 8 మార్క్స్ క్వశ్చన్ ఉన్నప్పుడు వెరీ ఈజీ, సేమ్ మెథడ్ ఫాలోడ్. లెట్ 3 plus 2 root 5 ఈజ్ ఏ రేషనల్ నంబర్. ఆపోజిట్ గా అనుకుంటాం, రేషనల్ నంబర్ అనుకున్నాం. అనుకుంటే ఏం జరిగింది? ఇట్ కెన్ బి రిటన్ యాజ్ a by b. a by b రూపంలో రాయగలుగుతాము 3 plus 2 root 5 ని. ఇప్పుడు 2 root 5 is equals to
ఏ బై బి. ఈ +3 ఏం చేసామంటే ట్రాన్స్పోజ్ చేస్తే అటు సైడ్ -3 అయింది. -3ని మళ్ళీ మనం క్రాస్ మల్టిప్లికేషన్ లో లేదంటే బై 1 అనుకున్నట్లయితే బి అనేది ఎల్సిఎం అవుతుంది. a × 1a -3b బై బి. ఇంకా √5 ని సబ్జెక్ట్ చేయాలి కాబట్టి 2 అడ్డంగా ఉంది, అది కూడా ట్రాన్స్పోజ్ చేస్తున్నాం. ట్రాన్స్పోజ్ చేస్తే ఇక్కడ మల్టిప్లై చేసేది అటు సైడ్ పోతే ఏం చేస్తుంది, ఇక్కడ డివైడ్ చేసేస్తుంది. సో √5 = a -3b బై 2b అని వచ్చింది. a, b ఆర్ కోప్రైమ్స్. ఆల్రెడీ a, b కోప్రైమ్స్ అనుకున్నాం. సో a -3b బై 2b ఇదంతా టోటల్ గా మళ్ళీ ఒక p/q ఫామ్ లో వచ్చేసింది. సో p/q ఫామ్ లో ఉంటే ఆ నెంబర్ ఏమంటారని చెప్పాము ఇప్పుడే, రేషనల్ నంబర్ అంటాం. బట్ ఆల్రెడీ వి నో √5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్. సో ఇక్కడ ఏం జరిగింది, ఒక ఇర్రేషనల్ నంబర్ రేషనల్ నంబర్ కు ఈక్వల్ అని వచ్చింది. ఇంతకు ముందే చెప్పుకున్నాం మనం, ఒక నంబర్ అయితే రేషనల్ నంబర్ అవుతుంది, లేదంటే ఇర్రేషనల్ నంబర్ అవుతుంది. రెండు అయ్యే అవకాశం లేదు. ఒక కరణీయ సంఖ్య ఎల్లప్పుడూ అకరణీయ సంఖ్య కానేరదు, ఒక కరణీయ సంఖ్య ఎల్లప్పుడూ అకరణీయ సంఖ్య కానేరదు, రెండు కావు. సో రెండు సమానం అని వచ్చింది కాబట్టి అవర్ అజంప్షన్ ఈస్ రాంగ్. √5 ఈజ్ 3 + 2√5 ఈజ్ ఏ రేషనల్ అనే మన అజంప్షన్ రాంగ్ అయిపోయింది. అజంప్షన్ రాంగ్ అంటే ఆటోమేటిక్ గా రేషనల్ కాదు, రేషనల్ కాలేదంటే ఏమవుతుంది, అది ఇర్రేషనల్ నంబర్ అవుతుంది. సో 3 + 2√5 ఈజ్ ఇర్రేషనల్ అని ఈ విధంగా ప్రూవ్ చేస్తాం. సో చాలా సింపుల్ స్టెప్స్. ఇక్కడ రీఅరేంజ్మెంట్స్ ఆఫ్ నంబర్స్ చేయడం జాగ్రత్తగా చేసామంటే ఈ సొల్యూషన్ ఇంతకు ముందు చెప్పుకున్న సొల్యూషన్ కంటే ఇంకా ఈజీగా ఉంటుంది. ఇలాంటిదే మనం 1 more క్వశ్చన్ ట్రై చేద్దాం. 3 + 2√5 అయిపోయింది కదా. 6 + √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేద్దాం. 2 + √2 కరణీయ సంఖ్యను చూపండి. ఎలా చూపుతాం సార్, సేమ్ మెథడ్. 6 + √2 ఈజ్ ఏ రేషనల్ నంబర్ అని అజ్యూమ్ చేసుకుంటాం. లెట్ 6 + √2 ఈజ్ ఏ రేషనల్ నంబర్. ఆపోజిట్ గా అనుకుంటున్నాం. రేషనల్ నంబర్ అనగానే మనం దాన్ని p/q ఫామ్ లో రాయగలం. ఇక్కడ a, b అని ఏం చెప్పుకుంటున్నాం, కోప్రైమ్స్ అని రాస్తున్నాం. ఇప్పుడు √2 ను సబ్జెక్ట్ చేయాలి, కరెక్ట్గా చేయాలి. ఇక్కడ అడ్డుగా ఉన్న +6 ఏం చేస్తున్నానంటే రైట్ సైడ్ పంపించేస్తున్నాం. అప్పుడు ఏమైపోతుంది, a / b -6 వచ్చింది. సో బై 1 పెట్టేసుకొని దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే b డినామినేటర్ లో వచ్చేస్తుంది, a -6b వస్తుంది. అగైన్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. p/q ఫామ్ లో ఉంది కాబట్టి ఈ నంబర్ ఏమవుతుంది అంటే మనకు రేషనల్ నంబర్ అవుతుంది. మరి ఇక్కడ √2 ని మనం వెరీ ఫస్ట్ టైం సాల్వ్ చేసాం. √2 నంబర్ ఏమవుతుంది, ఇర్రేషనల్ నంబర్ వస్తుంది. సో అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఒక ఇర్రేషనల్ నంబర్ రేషనల్ నంబర్ కు ఈక్వల్ గానే వచ్చింది. ఇర్రేషనల్ నంబర్ రేషనల్ నంబర్ కు ఈక్వల్ అనేది కాదు, అసలు ఇది ఫాల్స్. ఇది ఎందుకు రైజ్ అయింది అంటే మనం రేషనల్ నంబర్ అనుకోవడమే తప్పు. ఏంటి తప్పు అంటే ఇట్ హ్యాపెండ్ డ్యూ టు అవర్ రాంగ్ అజంప్షన్. మన అజంప్షనే రాంగ్ ఉంది, రేషనల్ నంబర్ కాదు. రేషనల్ నంబర్ కాదు అంటే ఆటోమేటిక్ ఏమవుతుంది అంటే అది ఇర్రేషనల్ నంబర్ అవుతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు చాలా సార్లు ప్రాక్టీస్ చేశారు, మీ క్లాస్ లో చాలా సార్లు కూడా ఎగ్జామ్ రాశారు. మరొకసారి మిస్టేక్స్ లేకుండా ఎలా రాయాలో ప్రాక్టీస్ చేయండి. యూ విల్ గెట్ మాక్సిమం మార్క్స్, ఫుల్ మార్క్స్ ఫర్ దిస్ 29A క్వశ్చన్. సో 8 మార్క్స్ క్వశ్చన్ గా మనకు రాదగినవి ఈ 2 మోడల్సే. అయితే ఇంకొక క్వశ్చన్ మనం డిస్కస్ చేస్తే మనకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఈ క్వశ్చన్ లో కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. ఏంటి సార్ ఈ క్వశ్చన్ స్పెషాలిటీ? షో దట్ 5 - √3 ఈస్ ఇర్రేషనల్. 5 - √3 ను కరణీయ సంఖ్యను చూపండి. అంతకుముందు ప్రాబ్లమ్స్ లాగానే ఉంది కదా సార్ ఇది అంటే, అంతకుముందు ప్రాబ్లమ్స్ కు దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇర్రేషనల్ పార్ట్ కు మైనస్ వచ్చింది. ఇక్కడ ఈ రీఅరేంజ్మెంట్ జాగ్రత్తగా చేయాలా. ఇక్కడ మిస్టేక్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి పిల్లలు. ఏంటి అంటే యూజువల్ గా 5 - √3 ని రేషనల్ నెంబర్ అనుకున్నాం. దట్ కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a/b. ఇక్కడ మనము -√3 ఉంది కానీ +√3 రాశారు. ఎందుకు? ఇక్కడ రీఅరేంజ్మెంట్ చూడండి కరెక్ట్ గా. 5 - √3 ఉంది కదా, ఎప్పుడు మనం 5 ను అటు సైడ్ పంపించేవాళ్ళు, ట్రాన్స్పోజ్ చేసేవాళ్ళు.
కానీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -√3 అటువైపు ట్రాన్స్పోజ్ చేసి a/b ని ఇటువైపు ట్రాన్స్పోజ్ చేస్తాం. అంటే -√3 అటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే ఇక్కడ 5 మైనస్ a/b వస్తుంది. -√3 రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ అయింది కాబట్టి +√3 వచ్చింది. సో అందుకే √3 = 5 మైనస్ a/b వస్తుంది. చాలా మంది మనం చేసే మిస్టేక్ ఏంటంటే మైనస్ ను మర్చిపోయి √3 = a/b, ఈ 5 ఉంది కాబట్టి అటు సైడ్ పోతే -5 వస్తుంది అనుకుంటాం. ఇక్కడ సింబల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. √3 కు సింబల్ ఏముంది? మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఉండే టర్మ్ రైట్ సైడ్ పంపించేస్తే ప్లస్ అవుతుంది, అక్కడ ఉన్న దాన్ని లెఫ్ట్ సైడ్ పంపించండి. ఒక్క జాగ్రత్త తీసుకున్నట్లయితే మనకు ఈ ప్రాబ్లం లో మిస్టేక్ చేసే అవకాశాలు లేవు. సో 5 మైనస్ a/b వచ్చింది. దిస్ కెన్ ఆల్సో బి రిటన్ యాస్ b 5b మైనస్ a/b. అగైన్ ఇది ఒక రేషనల్ నంబర్ అయింది. √3 అనేది ఇర్రేషనల్ నంబర్ అయింది. ఇర్రేషనల్ నంబర్ కెనాట్ బి ఈక్వల్స్ టు రేషనల్ నంబర్. Our assumption is wrong. So 5 minus √3 is not rational. In fact, it is irrational number అని ప్రూవ్ చేస్తాం. సో ఇది 29A క్వశ్చన్ పిల్లలు. సో మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాం 29A లో ఎలాంటి క్వశ్చన్ రాబోతుంది అనేది. సో ఇలాంటి క్వశ్చన్స్ మన మెటీరియల్ లో కూడా ABMF మెటీరియల్ లో కూడా చాలా రకాలుగా మనం డిస్కస్ చేయడం జరిగింది. కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ ట్రై యువర్ సెల్ఫ్ అని ఉన్నాయి. అవి ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా చాలా మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. 29A క్వశ్చన్. మరి 29B క్వశ్చన్ ఏంటి సార్? ఏ చాప్టర్ లో నుండి రాబోతుంది? ఎస్, 29B అనేది ట్రయాంగిల్స్ అనే చాప్టర్ నుండి రాబోతుంది. సో కొద్దిగా డిఫికల్టీ లెవెల్ ఉండే చాప్టర్. ఈ రెండు చాప్టర్స్ లో మనము ఏది ప్రిఫర్ చేస్తున్నాం అంటే రియల్ నంబర్స్ ప్రిఫర్ చేస్తున్నాం. 29B క్వశ్చన్ ఎందులో నుండి వస్తుంది సార్ అని మనకు డౌట్ ఉంది కదా. ట్రయాంగిల్స్ లో నుండి వస్తుంది. మరి ట్రయాంగిల్స్ లో నుండి కూడా నాకు టైం ఉంది సార్ చేస్తా, 29B కూడా చేస్తారనే వాళ్ళ కోసం ఇది కూడా జాగ్రత్తగా వినండి. మరి 29B క్వశ్చన్ ఏం రాబోతున్నాయి సార్ అంటే ఇక్కడ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మనకు స్కోప్ ఏది ఇస్తారో ఎక్స్పెక్ట్ చేయడం చాలా కష్టం కాబట్టి మనము కావాల్సిన కాన్సెప్ట్స్ గుర్తుంచుకోవాలి. ఆ కాన్సెప్ట్స్ బేస్డ్ గా మనం ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మరి థేల్స్ థియరం ఆర్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత సిమిలారిటీస్ బేస్డ్ క్వశ్చన్స్. సిమిలారిటీస్ అంటే మనకు సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే ఏంటి? క్రైటీరియన్ ఫర్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ SSS, SAS, AAA ఈ సిమిలారిటీ రూల్స్ ని యూజ్ చేస్తూ మనకు ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. 29B లో అవి కూడా రాబోతున్నాయి. మరి prove that a line is drawn parallel to one side of a triangle to intersect the other two sides in distinct point. The other two sides are divided in the same ratio. So Thales theorem or basic proportionality theorem ను ప్రూవ్ చేయమని అడగొచ్చు. దాని అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడగొచ్చు. ABCD is a trapezium in which AB parallel to DC and its diagonals intersect each other at a point. Then show that AO by CO is equals to BO by DO. ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మనకు అడిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో 29 లో B అనే క్వశ్చన్ ను మాత్రం మనం చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను. అవసరమైన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫిక్స్ చేయండి. అయితే 29A మాత్రం మనం ఎఫెక్ట్ గా చేయాల్సి ఉంటుంది. 29A అనేది మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఇర్రేషనల్ ని ప్రూవ్ చేయడం. 29B క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి మనం అన్ని ప్రాబ్లమ్స్ ను ఇక్కడ సాల్వ్ చేసుకుంటూ వెళ్లాల్సిందే. ఇవే క్వశ్చన్స్ ఇదే వస్తుందని మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయడం చాలా కష్టం చిన్న. సో ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్ అన్ని ఉన్నాయి. మరి ఇక్కడ మెయిన్లీ సిమిలర్ ట్రయాంగిల్స్ లో ఆర్ ట్రయాంగిల్స్ లో మనం ఎలా సాల్వ్ చేయాలి సార్ క్వశ్చన్స్ అంటే సిమిలర్ ట్రయాంగిల్స్ నాట్ ఎట్ ఆల్ ఫర్ 8 మార్క్స్ క్వశ్చన్. 8 మార్క్స్ క్వశ్చన్స్ ఒకటే కాదు, మనకు 4 మార్క్స్ క్వశ్చన్ కానీ 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సిమిలర్ ట్రయాంగిల్స్ చాప్టర్ ని లీవ్ చేస్తాను వదిలేస్తాను అనే మాత్రం కుదరదు. ఈ సిమిలర్ ట్రయాంగిల్స్ లో ఎక్కడ వదిలేసేయచ్చు అంటే 8 మార్క్స్ క్వశ్చన్ మనకు చాయిస్ ఉంది కాబట్టి ఇంటర్నల్ చాయిస్ వదిలేయచ్చు. కానీ మిగతా వాటికి మాత్రం ఈ ట్రయాంగిల్స్ అనే చాప్టర్ ని చాలా జాగ్రత్తగా మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మరి ట్రయాంగిల్స్ చాప్టర్ లో బేసిక్స్ ఏం గుర్తుంచుకోవాలి సార్ మనం అంటే సో చాలా సింపుల్. కండిషన్ ఫర్ సిమిలారిటీ ఆఫ్ టూ ట్రయాంగిల్స్. టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అవ్వాలంటే కండిషన్స్ ఏంటనేది మనకు ఎక్కువ అనే ఛాన్సెస్ ఉంటుంది. సో 8 మార్క్స్ క్వశ్చన్స్ కు రాదు, అది కూడా బేసిక్. ఇఫ్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్
then their corresponding angles are equal and corresponding sides are in the same ratio. ఇది ఒక కాన్సెప్ట్. తర్వాత basic proportionality theorem. If in a triangle, a line drawn parallel to one side of the triangle will divide the other two sides in the same ratio. ABC అనే triangle ను DE అనే ఒక parallel line డ్రా చేస్తే here DE is parallel to BC. ఈ టూ సైడ్స్ సేమ్ రేషియోలో డివైడ్ అవుతాయి. ఏ రేషియో? AD by DB is equals to AE by EC. సో ఇలా బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అండ్ ఇట్స్ కాన్వర్స్ ని యూజ్ చేస్తూ మనం ప్రాబ్లమ్స్ ను సాల్వ్ చేయాల్సి ఉన్నాయి. సో ఆ ప్రాబ్లమ్స్ కూడా మనం స్లైడ్ లో చూసాం. ఆ ప్రాబ్లమ్స్ ను జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. 29A తో పాటు నాకు టైం ఉంది, B కూడా చేస్తాననే వాళ్ళు చాలా హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఈ వీడియోలో మనం టోటల్ గా 8 మార్క్స్ క్వశ్చన్ 29th క్వశ్చన్ గురించి డిస్కస్ చేసాం చిల్డ్రన్. మరి ఇందులో ఏ పార్ట్ 29 లో ఏ క్వశ్చన్ వచ్చేసి రియల్ నంబర్స్ నుండి, మరి బి క్వశ్చన్ వచ్చేసి ట్రయాంగిల్స్ నుండి ఉంది. మరి ఏ క్వశ్చన్ అనేది చాలా ఈజీగా ఉంది కాబట్టి ప్రూవ్ దట్ గివెన్ నంబర్ ఈజ్ ఇర్రేషనల్, ఇచ్చిన సంఖ్య కరణీయ సంఖ్య అని చూపే ప్రాబ్లం ని మనం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. 8 మార్క్స్ మనం చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ లో. సో ఐ విష్ ఈ విషయం మీకు అందరికి బాగా అర్థమైందని అనుకుంటున్నా. అండ్ ఆల్ ద బెస్ట్ యువర్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్. సో 29th క్వశ్చన్ లో మనం ఏం చేయబోతున్నాం? క్వశ్చన్ లో ఏ రియల్ నంబర్స్ నుండి ఇర్రేషనల్ ను ప్రూవ్ చేసే టూ టైప్స్, √2 ఇర్రేషనల్, √3 ఇర్రేషనల్, √5 ఇర్రేషనల్, ఇలాంటి క్వశ్చన్. అండ్ దే ఆర్ మిక్సింగ్ 2 + √3, 6 - √2, 3 + 2 √5. ఈ క్వశ్చన్స్ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.